హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు నేనైతే లూలు మాల్లోని ఎలక్ట్రానిక్ సెషన్కి అయితే వచ్చేసాను. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కేవలం 1-2 వస్తువులు కాదు, ఇంట్లో రోజు ఉపయోగించే ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ని అయితే మనం ఒకే చోట చూస్తాము. ఏ వస్తువు ఏ పనికి ఉపయోగపడుతుంది, కొనుగోలు చేసే ముందు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి, ఈ వీడియోలో మనమైతే పీస్ఫుల్గా చూసేద్దాం. ఒక్కొక్క ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా చూసేద్దాం. ఇవన్నీ మైక్రో ఓవెన్ సెషన్స్ అనమాట. ఈ మైక్రో ఓవెన్స్ అయితే ఇంకా లార్జ్ అండ్ మీడియం సైజెస్లో మనకి ఎట్లా కావలిస్తే అట్లాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇక్కడ నుంచి కొంచెం మూవ్ అయితే ఇక్కడ మనకైతే ఫ్యాన్స్ చాలా రకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. మనం ఏ బ్రాండ్ కావలిస్తే ఆ బ్రాండ్ అయితే ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం టేబుల్ ఫ్యాన్స్ సెషన్స్లోకి అయితే మూవ్ అయిపోయాం. ఈరోజు నేను మీకు ఎక్కువ ఫ్యాన్స్ కలెక్షన్స్ అయితే చూపించేస్తాను, ఎందుకంటే మేము ఒక ఫ్యాన్ తీసుకుందామని అయితే వచ్చాము. సో అన్నీ అయితే సెర్చ్ చేసేస్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ చూసుకున్నామంటే ఇక్కడ మనకి ఎన్నో రకాల ఫ్యాన్స్ అయితే మనకి ఎన్నో రకాల బ్రాండ్స్ అయితే మనం చూస్తాము. వీటిల్లో చూస్తే మనకి నేను మీకు ఎటువంటి బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, మేము జస్ట్ ఫ్యాన్స్ చూడడానికి వచ్చాము. ఒకటి ఆఫర్లో పెట్టారనమాట. 100 దిరామ్స్ అండ్ 120 దిరామ్స్ అండ్ 189 దిరామ్స్ ఇట్లా అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యాన్కి తగ్గ రేట్ అయితే అట్లా ఉందనమాట. మనకి స్టాండ్గా కావాలనుకుంటే స్టాండ్ వైజ్ ఫ్యాన్స్ తీసుకోవచ్చు, బ్లేడ్లెస్ ఫ్యాన్స్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ చూస్తే ఇక్కడ ఒక్కొక్కటి 300 దిరామ్స్ వరకు పడుతున్నాయి. అంటే మనకి నియర్లీ ఒక 6500 అట్లా అనమాట మనీ. అంతేకాకుండా మనకి ఎన్నో రకాల టీవీస్ కూడా మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇక్కడికి వచ్చామంటే మనం A to Z అన్నీ కొనుక్కోవచ్చు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా, ఫోన్స్ దగ్గర నుంచి వాచెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరకని ఐటమ్ అంటూ ఇక్కడ ఉండదు. మోస్ట్లీ మనకి కావాల్సినవి అన్నీ కూడా మనకి కావాల్సిన ఎక్స్పాన్స్లో అయితే మనం తీసేసుకోవచ్చు. సో మనం చూస్ చేసుకోవాలి అంతే, ఏ బ్రాండ్ మంచిది లేకపోతే మనకి ఎట్లాంటిది మనకి అవసరం ఉంది అనేసి. నెక్స్ట్ మేమైతే ఒక ఫ్యాన్ అయితే చూసాం ఇక్కడ. ఈ ఫ్యాన్ అయితే మాకు బాగా నచ్చింది. సో మేమైతే ఇదొకటి ఆర్డర్ పెట్టుకుందాం అనిపించి ఇంకా మేమైతే ఆర్డర్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఆర్డర్ చేసాం, ఇది తీసేసుకెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తే ఇక్కడ బ్లేడ్లెస్ ఫ్యాన్స్ ఉన్నాయి. మీరు సరిగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా చూడండి, ఇక్కడ బ్లేడ్లెస్ అనమాట. ఇప్పుడు నేను చూపించినాయి అండి, ఇవి స్మాల్ ఫ్యాన్స్ ఇట్లా అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఈ ఫ్యాన్స్ అన్నీ కూడా చిన్నపిల్లలకైతే చాలా ప్రొటెక్షన్గా ఉంటాయి అన్నమాట. ఈ బ్లేడ్లెస్ ఫ్యాన్స్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి. అంతేకాకుండా ఈ హ్యూమిడిఫైయర్స్ గురించి చెప్పాలనుకుంటే దీనికి ప్రత్యేకంగా ఒక కథే ఉంటుంది. ఎందుకంటే యుఏఈలో ఏసీ లేకుండా మనమైతే అస్సలు ఉండలేము. ఈ ఏసీ వల్ల ఏమవుతుందంటే రూమ్ టెంపరేచర్ వల్ల రూమ్లో ఉండే మాయిశ్చర్ అంతా కూడా పోతుంది. సో మనం ఈ హ్యూమిడిఫైయర్స్ పెట్టుకున్నట్లయితే మనకి చాలా లాభం అని చెప్పేస్తాను, ఎందుకంటే ఇవి మాయిశ్చర్ని మెయింటైన్ చేస్తాయి. అంతేకాకుండా ఇక్కడ ఇవన్నీ గ్రైండర్స్ చూసారంటే ఇక్కడ మిక్స్ చేసేవి అన్నీ కూడా ఉంటాయి గ్రైండర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. అంతేకాకుండా ఇంకా ఇక్కడ మిక్సర్స్, గ్రైండర్స్, ఈ డౌ మేకర్స్, ఫ్లోర్ మిక్సర్స్ అన్నీ ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసర్స్, ఇంకోటి గ్రైండర్స్. ఇవి మన ఊర్లో దొరికే గ్రైండర్ అనమాట. ఇది మన ఊరికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ 10,000 రూపీస్ అయితే పడుతుంది, ఎందుకంటే ఇక్కడ 600 దిరామ్స్ అట్లా ఉంది. అదే మనం ఇంటి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఒక 6,000లో వస్తుంది. అదే ఇక్కడ 10,000 దాకా పడుతుంది, 10,000 పైనే. అండ్ ఇక్కడ చూసామంటే ఇంకా ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా జ్యూసర్స్ కూడా పెద్ద పెద్ద జ్యూసర్స్ అయితే ఉన్నాయి, ఒకటి కాదు, ఫ్రూట్ జ్యూస్ చేసుకునే అనమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. వెజిటేబుల్ కట్టర్స్ అనమాట ఇవన్నీ, మనం కూరగాయలు కట్ చేసుకోవడానికి. ఇంకా బ్లేడ్లు అన్నీ వస్తాయి కదా, ఈ చాలా రకాల బ్లేడ్స్ అనమాట. ఇవన్నీ చూపిస్తున్నారు ఇంక ఇట్లా ఉంటాయి అని చెప్పేసి, ఎందుకంటే మనకి ఒక్కొక్క బ్లేడ్ మార్చుకుంటే ఒక్కొక్క షేప్లో మనకి వెజిటేబుల్ అనేది అయితే వస్తుంది. ఇట్లా అయితే ఇక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అయితే మనకి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా చూస్తాము. మనకి ఏది కావాలో చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మిక్సర్స్ అండ్ గ్రైండర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మామూలు మిక్సర్స్ అయితే ఎక్కువ వోల్టేజ్ ఉండవు, బట్ ఇక్కడ 100 వోల్టేజ్లో కూడా ఇక్కడ మిక్సర్స్ అండ్ గ్రైండర్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ వోల్టేజ్ ఉన్నవి అయితే ఖచ్చితంగా 10,000 రూపీస్ వరకు పడుతున్నాయి చెప్పాలంటే, నేను దిరామ్స్లో చెప్పట్లేదు. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఎగ్ బాయిలర్స్, రైస్ కుక్కర్స్, ఇంకా బార్బిక్యూ చేసుకోవడానికి బార్బిక్యూ గ్రిల్లర్స్ అన్నీ ఉన్నాయండి, ఒకటని కాదు. ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ యుఏఈలో ఎటువంటి ఐటమ్స్ దొరుకుతాయి అనేసి. ఇవన్నీ ఎగ్ బాయిలర్స్ అనమాట, ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్స్. ఇవన్నీ మనకి కావాలంటే కూడా ఖచ్చితంగా బై చేసేయచ్చు. మనకి కావాల్సిన A to Z ఐటమ్స్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న జ్యూస్ చేసుకోవడానికి డైలీ బేసిస్లో జ్యూసర్స్ అనమాట. మేము చాలా చిన్నదైతే ఒకటి తీసుకోవాలనిపించింది మాకు. సో మేమైతే ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా మేము చూస్తున్నాము ఇవన్నీ కూడా. ఇంకా ఇవన్నీ ఫ్లోర్ మిక్సర్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. చపాతీ పిండి కలపడానికి ఉంటాయి కదా అవన్నీ, వాటిని కూడా చూస్తున్నారు. మోటార్ వారంటీ అయితే ఇచ్చేసారు ఇక్కడ ఎక్కువ.
అండ్ కాస్ట్ చూస్తే ఇప్పుడు కొంచెం ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ప్రస్తుతానికి ఆఫర్లు అయితే మనం బై చేసుకోవచ్చు. చాక్లెట్ వస్తూ ఉంటుంది కదా దీని మీద. ఇది చూసారంటే ఇది మటన్ కీమా వస్తుందన్నమాట. దీంట్లో నుంచి మటన్ని బాగా మ్యాష్ చేసేస్తుంది ఈ మిషను. ఈ మటన్ కీమా మిషన్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కెటిల్స్ కూడా ఉన్నాయి. బార్బిక్యూ చేసుకోవడానికి ఎలక్ట్రానిక్ బార్బిక్యూ లాగా ఉంది ఒకటి. ఇంకా బ్రెడ్ రోస్టర్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ ఉన్నాయి. బ్రెడ్ రోస్టర్స్ అనమాట ఇవన్నీ కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి ఆఫర్లో కొంచెం అయితే వచ్చేస్తున్నాయి. ఈ శాండ్విచ్ మేకర్స్ అనేవి ఇవి కూడా బాగున్నాయి, బుడ్డబుడ్డయి. ఇంకా చూస్తే ఇక్కడ మెషిన్స్ అనమాట. ఈ మెషిన్స్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రానిక్ మెషిన్స్. కావాలని ఎవరైనా టైలరింగ్ చేస్తుంటే ఇవైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. స్వింగ్ మెషిన్స్ అనేవి ఇవి కొంచెం ఎక్కువ కాస్ట్లోనే ఉన్నాయి ఇక్కడ చెప్పాలనుకుంటే. కానీ ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ని కూడా మనం చూస్ చేసుకుని అయితే తీసేసుకోవచ్చు. మనం లులుకి వచ్చామంటే ఓవరాల్గా A to Z మనకి ఏమేం కావాలో అన్నీ బై చేసుకోవచ్చు. మేము యూఏఈకి వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ లులులో నుంచి మాకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈవెంతో ఇప్పటికీ కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తాము. ఇవేంటో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీటిని మీరు చూసినట్లయితే. ఇంతేకాకుండా ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి. ఇదిగోండి మేము ఫైనల్గా ఒక ఫ్యాన్ అయితే తీసుకున్నాము. అతను తీసుకెళ్తున్నాడు. ఆ ఫ్యాన్ అయితే మేము తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మా ఆయన ఈ జ్యూసర్ని అయితే చూపిస్తున్నాడు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది జ్యూస్ పిండడానికి. మంచి కాఫీ మేకర్ అది. కాఫీ మేకర్స్ కూడా ఉన్నాయి, కాఫీ మెషిన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా శాండ్విచ్ మేకర్స్ అనమాట. శాండ్విచ్ వస్తుంది చక్కగా చేసుకుంటానికి. ఇంకా అంతేకాకుండా ఇంకా మా అమ్మాయి మా షాపింగ్లో మేముంటే వీళ్ళ షాపింగ్లో వీళ్ళు ఉంటారు కదా, ఈవిడకేమో ఇట్లాంటిది ఒక జెర్సీ కావాలంట. సో అందుకని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ మేమైతే కొనలేదు. కావాలని అయితే బాగానే అడిగారు, బట్ మేమైతే తీసుకోలేదు. ఇలా ఓవరాల్గా యూఏఈలో మేమైతే ఎలక్ట్రానిక్స్ షాప్ని మీకు ఈరోజు అయితే చూపించేశాను. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.